పెద్ద పెద్ద కంపెనీలు నడిపే సీఈఓలు కూడా ఈ విధానాన్నే పాటిస్తున్నారు. ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. మన ఋషులు మనకు అందించినటువంటి ఒక గొప్ప వైజ్ఞానిక విధానం, దానిని ఇప్పుడు మర్చిపోయి అనారోగ్యం పాలవుతున్నాం. మన జీవన విధానంలో మార్పులు కావచ్చు, ఆధునిక కాలంలో క్షణం తీరిక లేకుండా బ్రతుకుతున్నటువంటి విధానం కావచ్చు, కానీ ఆ లక్షణాన్ని మనం మర్చిపోవడం వలన, ఆ విధానాలని మనం తెలుసుకోకపోవడం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం. ఈ ఒక్క మంచి లక్షణం సామాన్యుణ్ణి కష్టపడే విధంగా తయారు చేసి వాడిని ధనవంతుడిగా, కోటీశ్వరుడిగా తయారు చేస్తుంది. ఈ ఒక్క మంచి అలవాటును పాటించి సామాన్యుడు కూడా సంపన్నుడవుతున్నాడు. పెద్ద పెద్ద కంపెనీలు నడిపే సీఈఓలు కూడా ఈ విధానాన్నే పాటిస్తున్నారు. ఈ ఒక్క అలవాటు ఉండడం వలనే తల్లి పిల్లల్ని పెంచి పోషించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. ఈ గొప్ప లక్షణం ఉండబట్టే విద్యార్థి కష్టపడి చదువుకొని ఉద్యోగిగా మారుతున్నాడు. ఈ ఒక్క లక్షణాన్ని పాటించి మేధావులు, జ్ఞానులు, మునులు, యోగులు ఆరోగ్యవంతులుగా ఉండి వారి లక్ష్యాలను సాధించుకుంటున్నారు. ఆ మంచి అలవాటు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిద్రించిన ప్రతి జీవి మేల్కొనడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మానవుడు కూడా నిద్ర నుంచి మేల్కొంటాడు. అయితే మానవుడు ఏ సమయంలో నిద్ర లేవాలి, ఏ సమయంలో మేల్కోవాలి అనేదే ఈరోజు మన యొక్క టాపిక్. మరి ఆధునిక కాలంలో మనం నిద్ర లేచేటువంటి సమయం అది సరైనదేనా? మనకు సమస్యలను తీసుకొచ్చి పెడుతుందా, లేదా ఆరోగ్యాన్ని ఇస్తుందా, లేకపోతే ముందే మేల్కోవాలా? మనం మేల్కొనేటువంటి సమయం మంచిదా కాదా? అది మన మీద ప్రభావం చూపుతుందా? లేదా నిద్ర లేవడానికి సరైనటువంటి సమయం మన పూర్వీకులు ఏమైనా చెప్పారా? మన నాన్నగారు, మన తాతగారు, మన పూర్వీకులు ఏ సమయంలో నిద్రించేవారు, ఏ సమయంలో నిద్ర నుంచి మేల్కొనేవారు? అసలు మనం ఎప్పుడు నిద్ర లేవాలి? మన ఋషులు మనకి ఏం సందేశాన్ని ఇచ్చారు? ఇప్పుడు ఆ విషయాలను మనం తెలుసుకుందాం. మన ఋషులు ఎంతో పరిశీలించి పరిశోధన చేసి మన ఆరోగ్యానికి మంచిదైనటువంటి ఒక విధానాన్ని అలవాటు చేశారు. అదే మనకి అష్టాంగ హృదయంలో వాగ్భటుల వారు, చరక సంహితలో చరక మహర్షి, సుశ్రుత సంహితలో సుశ్రుత ఆచార్యుల వారు, అలాగే అనేక మంది ఆయుర్వేద పితామహులు మనకి ఏం చెప్పారంటే, బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టేత్. మానవులైనటువంటి మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి మనకి 30 ముహూర్తాలు ఉంటాయి. ఆ 30 ముహూర్తాలలో రాత్రి యొక్క చివరి భాగం, అంటే సూర్యోదయానికి ముందు రాత్రి యొక్క చివరి భాగం బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో మనం నిద్రలేవాలి. ఆ సమయంలోనే ఈ ప్రపంచమంతా మేల్కొంటుంది, ఈ విశ్వమంతా మేల్కొంటుంది. పక్షులు, అలాగే జంతువులు, అలాగే వృక్షాలు కూడా అదే సమయంలో మేల్కొంటాయి. ఆ సమయం అంత గొప్పది కాబట్టే మన ఋషులు ఆ సమయంలో మేల్కోవాలని, ఆ సమయానికి బ్రహ్మ ముహూర్తం అని నిర్ణయించారు. వారి రోజువారీ జీవితంలో చేసేటువంటి పనులు, వాటి యొక్క లక్ష్యాలను ఈ సమయంలోనే వారు నిర్ణయించుకుంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్త సమయం ఒక అద్భుతం, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఏ సమయంలో లేనటువంటి శక్తి సామర్థ్యాలు ప్రకృతికి ఆ సమయంలో ఉంటాయి. ఏ సమయంలో లేనటువంటి ప్రశాంతత ఆ సమయంలో ఉంటుంది. ఏ సమయంలో లేనటువంటి ఏకాగ్రత ఆ సమయంలో మనకు లభిస్తుంది. కాబట్టి రోజువారీ ప్రయోజనాలను, జీవిత లక్ష్యాలను, అలాగే ధ్యానము మొదలైనటువంటి అంశాలను మనం నేర్చుకోవడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక సరైనటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం. ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఋషులు మనిషికి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేది, అలాగే మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఒకానొక సమయం, ఆ సమయంలో నిద్రలేస్తే మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది గ్రహించి సూర్యోదయానికి ముందున్నటువంటి బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటి సమయంలో మనం నిద్రలేస్తే మనం జీవితంలో ఆరోగ్యంగా ఉంటాం, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాం, విజయాలని పొందుతాం. ఇది మేధావుల యొక్క లక్షణం, ఇది ధనవంతుల యొక్క రహస్యం. ఈ విషయం తెలియకే మనం అందరం ఇంకా వెనకబడి ఉన్నాం. ఈ ఒక్క అలవాటు వ్యాపారంలో తొందరగా అభివృద్ధి చెంది డబ్బు సంపాదించడానికి కారణమవుతుంది. ఈ మంచి అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను కుబేరులు అవుతున్నారు. ఈ ఒక్క లక్షణాన్ని పాటించి మానవుడు అనేక రకాలైన నైపుణ్యాలను సాధించుకుంటున్నాడు. ఈ ఒక్క లక్షణాన్ని నేర్చుకొని శాస్త్రవేత్తలు వివిధ ఆవిష్కరణలు చేసి ప్రతిభావంతులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి?